భారత టీ20 క్రికెట్ జట్టులో ఓపెనింగ్ స్థానంపై తీవ్ర చర్చ జరుగుతుంది. వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ అయిన సంజు శాంసన్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే జట్టుకు దూరమవగా ఇప్పుడు మరో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా వరుసగా విఫలమవుతున్నాడు. యూకే పర్యటనలో సంజు శాంసన్ 4 ఇన్నింగ్స్లో కేవలం 33 పరుగులు చేసి తీవ్ర విమర్శలకు గురయ్యాడు. అయితే జింబాబ్వే పర్యటనకు కూడా అతడు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు జింబాబ్వే సిరీస్లో అభిషేక్ శర్మ సైతం ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఈ సిరీస్లోని 3 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ కేవలం 11 మాత్రమే పరుగులు చేశాడు. ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 10 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. దీంతో సంజు శాంసన్ను పక్కనబెట్టి అభిషేక్ శర్మకు అవకాశాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2026 ప్రదర్శనల భాగంగా గణాంకాలు చూసుకున్నట్లయితే ఈ ఏడాది టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో గణాంకాలను పరిశీలిస్తే సగటు పరంగా అభిషేక్ శర్మ కంటే సంజు శాంసన్ మెరుగైన స్థానంలో ఉన్నాడు. సంజు శాంసన్ ఈ ఏడాది 14 ఇన్నింగ్స్లో 30.77 సగటుతో మొత్తం 400 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే ఈ 3 హాఫ్ సెంచరీలు కూడా టీ20 వరల్డ్ కప్ లాంటి కీలక టోర్నీలో రావడం విశేషం. మరోవైపు అభిషేక్ శర్మ 2026లో ఏకంగా 23 ఇన్నింగ్స్లు ఆడి 514 పరుగులు చేసినప్పటికీ అతని బ్యాటింగ్ యావరేజీ కేవలం 23.36గా మాత్రమే ఉంది. అభిషేక్ శర్మ ఈ ఏడాది తన యొక్క ఫామ్ను చూసుకున్నట్లయితే ఏమాత్రం స్థిరత్వం లేదు. టీ20లో 6 సార్లు డకౌట్ అయి నిరాశపరిచాడు. చివరి 10 ఇన్నింగ్స్ల్లో రికార్డులు ఏం చెబుతున్నాయంటే తెలుసుకుందాం. ఇరు జట్ల ఆటగాళ్ల చివరి 10 ఇన్నింగ్స్ల ప్రదర్శనను పోల్చి చూస్తే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అభిషేక్ శర్మ తన గత 10 ఇన్నింగ్స్ల్లో కేవలం 19.1 సగటుతో 191 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉన్నాయి. అత్యధిక పరుగులు చూసుకున్నట్లయితే 59 పరుగులు ఉన్నాయి. అయితే ఇదే సమయంలో సంజు శాంసన్ తన చివరి 10 ఇన్నింగ్స్ల్లో 40 అత్యుత్తమ సగటుతో 320 పరుగులు సాధించాడు. ఇందులో 3 అర్ధశతకాలు ఉన్నాయి. అయితే టీ20 వరల్డ్ కప్లో చేసిన ఆ 3 వరుస హాఫ్ సెంచరీలను మినహాయిస్తే మిగిలిన 7 ఇన్నింగ్స్ల్లో సంజు శాంసన్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. అయితే టీ20లో ఎవరికి అవకాశం ఇస్తే జట్టుకు మేలు జరుగుతుందో తెలుసుకుందాం. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే మాత్రం అభిషేక్ శర్మ కంటే సంజు శాంసన్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడని అన్నాడు. అతని యొక్క సగటు స్థిరత్వం విషయంలో మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తుంది. అభిషేక్ శర్మ వద్ద విధ్వంసకర బ్యాటింగ్ నైపుణ్యం ఉన్నప్పటికీ పదే పదే డకౌట్ అవడం, తక్కువ సగటు కలిగి ఉండడం భారత జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాబోయే మ్యాచ్ల్లో అభిషేక్ శర్మకే మళ్లీ అవకాశం ఇస్తే చాలా ఘోరంగా ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే అనుభవం, మెరుగైన రికార్డులు ఉన్న సంజు శాంసన్కి తిరిగి తుది జట్టులోకి తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. అయితే అభిషేక్ శర్మ కంటే సంజు శాంసన్ చాలా అద్భుతంగా ఆడుతారని, అతన్ని జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే అభిషేక్ శర్మ కంటే సంజు శాంసన్ చాలా గ్రేట్ బ్యాట్స్మన్ అని అన్నాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఆడుతాడని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.